వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. టుడే అర్థమెటిక్ క్వశ్చన్. 100 మీటర్ల రేసులో కమల్ బిమల్ను 5 సెకండ్ల తేడాతో ఓడించాడు. కమల్ యొక్క వేగం గంటకు 18 కిలోమీటర్లు అయితే బిమల్ వేగం ఎంత? సో ఇక్కడ డిస్టెన్స్ మీటర్లో ఇచ్చాడు, ఇక్కడ వేగం కిలోమీటర్ పర్ అవర్లో ఇచ్చాడు. కిలోమీటర్ అవర్ నుంచి మీటర్ పర్ సెకండ్స్లో రావాలంటే ఈ 18ని 5/18తో మల్టిప్లై చేస్తాం. 18 క్యాన్సిల్ అవుతుంది, 5 అనేది రిమైనింగ్ ఉంటుంది. 5 మీటర్ పర్ సెకండ్ అనేది కమల్ యొక్క వేగం. డిస్టెన్స్ తెలుసు మనకి, కమల్ వేగం తెలుసు. అందులోంచి టైం చూసినట్టయితే డిస్టెన్స్ బై స్పీడు 20 సెకండ్లు అనేది కమల్కి ఆ రేస్ని కంప్లీట్ చేయడానికి పట్టిన కాలం. సో బిమల్ ఇతనికంటే 5 సెకండ్లు లేట్ కదా. సో 20 + 5 25 సెకండ్స్. కానీ మనల్ని అడిగింది బిమల్ వేగం. సో మనకి డిస్టెన్స్ తెలుసు, టైం తెలుసు. ఈ రెండించి బిమల్ వేగం చూసినట్టయితే 100/25 4 మీటర్ పర్ సెకండ్స్ అనేది బిమల్ యొక్క వేగం. కానీ ఇక్కడ కిలోమీటర్ పర్ అవర్లో ఉంది ఆప్షన్లో. సో వచ్చిన మీటర్ పర్ సెకండ్స్ని కిలోమీటర్ పర్ అవర్లో మార్చాలంటే ఇంటూ 18/5తో మల్టిప్లై చేస్తాం. సో చూసినట్టయితే 18 4 72, రిమైనింగ్ 5. సో 72/5 సింప్లిఫై చేసినట్టయితే 14.4 కిలోమీటర్ పర్ అవర్. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ బిమల్ వేగం. థ్యాంక్ యూ సో మచ్.